అందరికీ నమస్కారం. నా పేరు ఉండ్రు బాబ్జీ, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా. పెన్షన్ కోసం మాట్లాడదని మీ ముందుకు వచ్చాను. పెన్షన్లు ఓల్డేజ్ పెన్షన్లు ఉంటాయి, వితంతు పెన్షన్లు ఉంటాయి, వికలాంగుల పెన్షన్లు ఉంటాయి. వీళ్ళంతటా వీళ్ళు సక్రమంగా ఉండలేరు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, సక్రమం సంపాదించుకోలేరు కాబట్టి వాళ్ళకి పెన్షన్లు అనే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం కేవలం 1000 రూపాయలు మాత్రం పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకి 2 నెలల ముందు 2000 రూపాయలు చేశారు. వాళ్ళు ఎన్ని పెన్షన్లు ఇచ్చేవారు అంటే 30 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవారు. అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మేనిఫెస్టో ప్రకారం 2000 నుండి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 3000 రూపాయలు పెన్షన్ చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మన అమలాపురం ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పినిపి విశ్వరూప్ గారు కానీ, అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వండి, పెన్షన్లు రాయండి అని చెప్పేవారు. ఆ విధంగా ఈ రోజున మన రాష్ట్రంలో 67 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ రాయండి అయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేలను అడిగితే, మీ గ్రామంలో ఎవరైనా చనిపోతే మీ పెన్షన్ రాస్తామనేవారు. మరి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన ఎమ్మెల్యే పినిపి విశ్వరూప్ గారు కానీ ఏమనేవారు, ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి పెన్షన్ రాయండి అని చెప్పి అందరూ కూడా పెన్షన్ ఇప్పించినటువంటి చరిత్ర వైసీపీది. అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి, రాష్ట్ర ఎన్నికల అధికారి పనిచేసినటువంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చేత హైకోర్టులో స్టే చేయించి కేసు వేసి ఈ యొక్క పెన్షన్లు వాలంటీర్ ద్వారా పంపించద్దు అని చెప్పి కేసు వేయడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషను సమ్మతించి సరే అని చెప్పి వాలంటీర్లు కాకుండా సెక్రటేరియట్ నుంచి సెక్రటేరియట్ ఎంప్లాయీ చేత పెన్షన్ పంపిణీ చేసేది. ఆ సందర్భంలో వీళ్ళు సెక్రటేరియట్కి వెళ్ళి ఎండలో తీసుకోలేక వృద్ధులు చాలామంది కూడా చనిపోవడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మరలా ఇప్పుడు ఏం చేశారు, అదే నిమ్మగడ్డ రమేష్ బ్యాంకులు వేసేస్తే సరిపోతుంది కదా అని చెప్పి మొదలెట్టి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మరలా బ్యాంకుల్లో అమౌంట్ వేస్తూ ఉన్నారు. ఈ వృద్ధులు బ్యాంకులకి వెళ్ళలేక ఎండలో ప్రాణాలు కూడా కొంతమంది వదులుతూ ఉన్నారు. చాలామందికి 67 లక్షల్లో ఉన్నటువంటి చాలామంది వృద్ధులకి పెన్షన్ తీసుకునే వాళ్ళకి రమారామి సుమారుగా 60-70% అంతా కూడా అకౌంట్లో బ్యాలెన్స్ మైనస్లో ఉంది. వీళ్ళు 3000 వేసిన తర్వాత ఆ మైనస్లో 3000 పోతున్నాయి. అంటే ఈ నెలలో వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వాళ్ళకి తినడానికి డబ్బులు కూడా లేకుండా పోదు, అంత ఇది చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న బ్యాచ్. నిజంగా చెప్తా ఉన్నా, వృద్ధులు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ వాళ్ళ ఉసిరి తగిలి మీరు ఇది అయిపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.